ముస్తాబై ఇటా వచ్చేసా మహేసా ముస్తాబై ఇటా వచ్చేసా. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఎక్కడికి వచ్చాం? పాలు ఎంత తెలుపుగా ఉంటాయో వీళ్ళ మనసులు కూడా అంతే తెల్లగా ఉంటాయి. పాలవంచకొచ్చా. ఒకవైపు ఆ భద్రాద్రి రాముడి దీవెనలు, మరో పక్క ఆడవాళ్ళ చిరునవ్వులు. ఈ పాలవంచ చుట్టూ పవర్ ప్లాంట్ సేవలు. జగమంతా పాలవంచ ఆడవాళ్ళదేనా సంబరాలు. అమ్మా మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. రాత్రంతా ఆలోచించి మా ఆయన గారిని చూస్తూ మీ మీద కవిత రాశాను నేను. ఏంట్రా ఇదేంలో స్పెల్లింగ్ మిస్టేక్లు కదా. నింగిలి ఏలుతున్నాడు ఆ రవి, నేలను ఏలుతున్నాడు ఈ రవి. ఆడవాళ్ళు జోహార్లు మీ ప్రోగ్రామ్ మూలస్తంభం ఈ రవి. అందుకే మా ఆడవాళ్ళ అందరి నుంచి నీకు జోహార్లు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు. హాయ్ రవి. హాయ్ అమ్మా, బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీను అని మా హస్బెండ్, మా పాప మీకు పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ. మా పాప పేరు రష్మి శ్రీ. మా హస్బెండ్ మిమ్మల్ని బాగా అడిగారండి, మరి అడగమని చెప్పారు. ఎందుకు ఏమైనా అప్పించారా నాకు? ఈ కవిత ఏంటంటే మా హస్బెండ్ నేను ప్రపోజ్ చేసినప్పుడు లవ్ లెటర్ రాసి ఇచ్చాను. అది నాకెందుకు చెప్తున్నారు ఇప్పుడు? అంటే మా ఆయనకి వినాలి అని చెప్తున్నాను అనమాట. మీ ఆయన వినాలని నాకు చెప్తున్నారు. మళ్ళీ గుర్తుందా లేదా అని. ఓకే ఓకే. పూజ కోసమే పువ్వు, ప్రేమ కోసమే లవ్వు, నా కోసమే నువ్వు, ఒక్కసారి నవ్వు. అంటే ఓల్డ్ కావచ్చు, మా ఆయనకి మాత్రం నేను ఎప్పుడు చెప్పినా ఫ్రెష్ గా ఉంటది అనమాట. ఇప్పుడు చెప్పినా ఫ్రెష్ గా ఉంటది కానీ బ్యూటిఫుల్ గా చెప్పారు కాబట్టి ఒకసారి ట్రండి. అరే ఓ థ్యాంక్ యూ. ఆ కుర్చీని మాట్లాడబెట్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ శశికళ అండి. శశికళ గారు చెప్పండి. సూర్యుడు వస్తే ఆకాశంలో ఉంటుంది వెలుగు, మా రవి వస్తే ఈటీవీకి లేదు తిరుగు. మా రవి గారిని చూస్తే మాకు ఒక లవర్ బాయ్ అనే ఫీలింగ్ అండి. పాలవంచలో ఎనర్జీ మామూలుగా లేదు. ఇంకా వెంటనే మనం రౌండ్లు స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. కానీ దానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పట్లు. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంట్రీ బ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే చల్లగా చలి పెడతాందే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తోందే. తైటు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే ఎవరో ఇక్కడ సైలెంట్ అయ్యారు. పేరు రమ్యకృష్ణ. రమ్యకృష్ణ గారు, నరసింహ రమకృష్ణ గారు, బాహుబలి శివగామి గారు. నేను జూనియర్. జూనియర్ రమ్యకృష్ణ గారికి జూనియర్. అంతే అదృష్టం ఉండాలండి బాబు. ఆ పేరు పెట్టుకున్నారు అంతే అందంగా ఉన్నారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎన్ని రోజుల నుంచి హౌస్ వైఫ్? అట్లా 6 years నుంచి. 6 years నుంచి కష్టపడుతున్నారా? అవునండి. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టం చేసుకుంటారు చూడండి. అందుకే అంటాం ఆడవాళ్ళు మీకు. మీ పేరు? రమా. రమ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. వచ్చేనేమ్మా? సరిత. సరిత గారు ఏం చేస్తుంటారు? డిగ్రీ కంప్లీటెడ్. ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు సిగ్గుపడుతున్నాడు పడుతున్నారు. డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ప్లాన్? ఏం చేద్దామని? ఎవరి జీవితం నాశనం చేద్దామని? అబ్బాయి ఉంటే చాలు, వాళ్ళది నాశనం చేసేస్తా. అబ్బాయి ఉంటే చాలా నాశనం పట్టించేస్తారు అంతే కదా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే ఓకే, ధైర్యంగా ఉండండి. ఓకే, సిగ్గుపడకండి. అమ్మ మీ పేరు? రేష్మా అండి. రేష్మా గారు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయీ. యా, ప్రెసెంట్ బ్రేక్ తీసుకున్నాను కిడ్స్ వల్ల. అండ్ మిస్సెస్ తెలంగాణ 2024 టైటిల్ విన్నర్ ని. చూస్తేనే అర్థమైంది మీరు ఏదో టైటిల్ గెలిచారు ఎప్పుడో అని. థ్యాంక్ యూ. దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే టైటిల్ దగ్గరికి వెళ్ళలేదా? ఇది లాస్ట్ ఫిబ్రవరిలోనే విన్నింగ్ వచ్చింది. అండ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్. ప్రొఫెషనల్ డాన్సర్ కూడా. మేడం మీ పేరు? డాక్టర్ పెండ్యాల రోజాలక్ష్మి అండి. రోజాలక్ష్మి గారు ఇంటర్నేషనల్ లేడీ లెజెండ్ అవార్డు గ్రహీత. తెలుసు.
మా హైదరాబాద్ లో కూడా మీ గురించి మాట్లాడుకుంటారు. అవును సార్. చెప్తా ఉంటారు అదే రోజలక్ష్మి గారు పాలవంచ తోపు లీడరు అది ఇది అని. మేడం మీ పేరు? రామాయణానికి హనుమంతుడు సంజీవని, ఈ పాల్వంచకి అశ్విని సంజీవని. క్యా బాత్ హై. ఆహా భలే చెప్పారు. ఏం చేస్తుంటారు? ఈ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ తీసుకురండి. గేమ్ ఏంటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు. నేను క్వశ్చన్ అడగంగానే ఇద్దరు బయలుదేరతారు. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, సెకండ్ క్వశ్చన్ కి మీ ఇద్దరు, థర్డ్ క్వశ్చన్ కి మీ ఇద్దరు. ఈ కాంబినేషన్ లో వెళ్ళాలి. వెళ్ళి నా క్వశ్చన్ కి ఆన్సర్ ఆ స్టార్ అవుతే వాళ్ళని తీసుకెళ్లి మీరు ఆ రింగ్ లో నిల్చోబెట్టాలి. మీరు క్రాస్ గా ఆ రింగ్ లో, మీరు ఆరెంజ్ రింగ్ లో నిల్చోబెట్టాలి. ఎలా? వాళ్ళు నడిపిస్తే వాళ్ళ కాళ్ళు నొప్పి అయితే, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఎత్తుకొని మరీ నిల్చోబెట్టాలి. అంటే ఆ సెలబ్రిటీస్ పాదాలు కింద తాకకూడదు. ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఈయన మాట్లాడితే ప్రతిసారి కాలర్ ని ఇలా ఎగరేస్తారు. ఈయన టెంపర్ సినిమాలో మీరు మారిపోయారు సార్ అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యారు. ఆయన ఎవరు? అమ్మా మీరు కూడా వెళ్ళాలి కదా ఎత్తుకోనికి. బంగారం నీది ఏ టీం బంగారం? నువ్వు ఒక్కదాని పోయి వీళ్ళకెందుకు చేసావు? ఇక్కడ పోసాని గారు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ వీళ్ళిద్దరు తీసుకొని ఆడ పెట్టాలనా? పోసాని గారిని మీరిద్దరు తీసుకెళ్లారు, ఎత్తుకొని కాలు కింద తాకుండా తీసుకెళ్లారు. కాబట్టి టెంపర్ సినిమాలో మంచి డైలాగ్ మీరు మారిపోయారు సార్ అని చెప్పింది పోసాని గారు. 1 పాయింట్. సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఈవీవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన జంబలక్కడి పంబ హీరో ఎవరు? కౌంట్ చెయ్య. కాలు నడుచుకొని వచ్చింది ఆవిడ. ఇదొకటి బయటరండి. జంబలకడి బొంబ సినిమాలో నరేష్ గారు హీరో. పక్కానా? ఇది రైట్ ఆన్సరే. కానీ మీకు ఈ పాయింట్ ఇవ్వాలి అని అంటే రంగస్థలంలో నరేష్ గారు ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తారో అలాంటి పర్ఫార్మెన్స్ చూపెట్టాలి. నేను ఇప్పుడు రామ్ చరణ్, మీరు ఇప్పుడు మా డాడీ. రంగస్థలం సినిమాలో ముగ్గురిట్లో ఎవరు నరేష్ గారు? మీరా? పర్ఫెక్ట్, మీకే రావాలి. ఫస్ట్ సైలెంట్ గా బయటికి పోరా అంటావు అని అంట. సెకండ్ బయటికి పోరా అని అంటావు కొంచెం కోపం పెంచి. అప్పుడు వినండి అంట బయటికి పోరా చవిటి నా కొడకా అని తిడతారు. 3, 2, 1 యాక్షన్. బయటికి పోరా. బయటికి పోరా. బయటికి పోరా చవిటికి నా కొడకా. ఎక్స్క్యూజ్ మీ, నేను చేయొచ్చా? మీరు చేయండి, కానీ నన్ను బయటకు అని చెప్పి ఈమె ఎందుకు పోయింది? అమ్మా మీరు ట్రై చేయండి. రెడీ. బయటికి పోరా. బయటికి పోరా. బయటికి పోరా చెవిటి నా కొడక. నరేష్ గారు అండ్ నరేష్ గారి ఫ్యాన్స్ కి నా క్షమాపణలు. ఓ నరేష్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళకి పాయింట్ వచ్చింది. బయలుదేరు బస్ వచ్చింది. టికెట్ కొనకుండా ముగ్గురికి ఇట్లా సైలెంట్ ఉన్నారే. అయ్యో, ఫస్ట్ టైం ఆడవాళ్ళు మీకు జోర్లా కదలట్లేదు ఒక టీం. నన్ను చంపి. ఇప్పుడు ఎవరెవరు వెళ్తారో తెలుసా? నువ్వు మీ ఇద్దరు. మీరు ఇక్కడే ఉండండి, మీరు ఎలాగో ఇక్కడే ఉంటారులేండి. థర్డ్ క్వశ్చన్ మీకు 2 పాయింట్లతో వచ్చేసినాయి, కానీ ఇద్దం 1 పాయింట్ అనేది తెచ్చుకోండి. పాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. ఏ సినిమా ఇది? ఆకలి రాజ్యం. ఆకలి రాజ్యం. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? గో. ఆమె ఎందుకు వెళ్ళి నువ్వు వెళ్ళాలి కదా. ఇందాక అడిగినప్పుడు మీరు ఎవరెవరు వెళ్ళారని చెప్పారు. ఈవిడ ఎందుకు వెళ్ళింది ఇప్పుడు? మొయ్యలేదనా? ఇంటికి వెళ్ళి బిందెలు మోసుకో. మొయ్యలేదని చెప్పి ఈడ
పోతావా? నీ సిగ్గుపాడుగాను నువ్వు వెళ్ళాలి కదా. ఆకలి రాజ్యంలో హీరోయిన్ శ్రీదేవి గారు, అందమైన శ్రీదేవి గారు. కానీ మీకు ఈ పాయింట్ ఇవ్వాలి అని అంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఆ మ్యూజిక్ వేస్తాం అన్నాలలో. మీరు 1 by 1 ముగ్గురు వెళ్ళి ఆ దేవకన్యలాగా అలా 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 అని పోజులు పెట్టుకుంటూ తిరిగారు. గాట్ ఇట్? ఫస్ట్ నువ్వు జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరీష్ పురి. మిమ్మల్ని చేయమంటే పాలవంచ ఊరంతా వేసింది మేడం. వెరీ గుడ్. ఉన్న అద్దాలన్నీ దుడి చేసిన. సో శ్రీదేవి ఇస్ ది రైట్ ఆన్సర్ కాబట్టి పాయింట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో రౌండ్ గెలిచినందుకు 3000 రూపీస్. అమ్మాయి బాబు సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం. సెకండ్ రౌండ్ ఆడాలంటే ఒక మ్యూజిక్ పెడతాం, డాన్స్ చేయండి. దాని తర్వాత ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపలికి లాగేస్తాం. మ్యూజిక్ వేసుకో బాబురావు. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. అమ్మ మీ పేరు? సౌజన్య. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. అమ్మ మీ పేరు? నా పేరు ఉమా సావిత్రి, హౌస్ వైఫ్. సావిత్రి గారు హౌస్ వైఫ్. నా పేరు పార్వతి, హౌస్ వైఫ్. పార్వతి గారు హౌస్ వైఫ్. హాయ్ రవి. హాయ్ అండి. నా పేరు దీప్తి. దీప్తి గారు ఏం చేస్తుంటారు? గోల్డ్ షాప్. గోల్డ్ షాప్. అందుకే మీరు కూడా నిగనిగలు ఆడుతున్నారు. అమ్మ మీ పేరు? హాయ్ రవి, నా పేరు ధనలక్ష్మి, హౌస్ వైఫ్. ధనలక్ష్మి గారు హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ శ్రీదేవి. శ్రీదేవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ గుడ్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. టిక్ టాక్ చో. మీది ఎల్లో టీమ్, మీది ఆరెంజ్ టీమ్. ఎట్టి పరిస్థితుల్లో ఈ గేమ్ లో మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు, మీరు ఆరెంజ్ కొన్ని ముట్టుకోకూడదు. ఒకరు లైన్ దాటి అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకో వేరే వాళ్ళకి హైఫై ఇస్తేనే, వేరే వాళ్ళకి మీ టీమ్ లోనే హైఫై ఇస్తేనే వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరాలి. లైన్ దాటారు హైఫై ఇవ్వకుండా అంటే టీమ్ డిస్క్వాలిఫైడ్. మీ ఆరెంజ్ స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ దాన్ని చేయాలి, అరేంజ్ చేయాలి. ఓకేనా? వెళ్తా ఉంటారు వస్తా ఉంటారు, హైఫై ఇచ్చిన తర్వాత బయలుదేరాలా. 3, 2, 1 గో. మీరంత మెల్లగా అందాలలో అలా వెళ్ళేసరికి ఆడ గేమ్ అయిపోయింది. 3 ఆరెంజ్లు సీక్వెన్స్ గా స్లాంట్ గా అయిపోయాయి కాబట్టి పాయింట్ వచ్చింది. ఉన్న మేకప్ మొత్తం తుడుస్తున్నారు. ఇప్పుడు నేను గుర్తుపట్టేది ఎట్లా, ముఖం మీద ఇట్లా అంటారు. అలా ఏంటండి పాలవంచాలు వచ్చి పార్వతి ఏంటి మేకప్ మొత్తం తీసేసావు?
నో ప్రాబ్లం. రవి పక్కన ఉన్నాగా హైలైట్. నువ్వు చాలా నేచురల్, నీకు అవసరం లేదు. అవును, మీ ఇద్దరే మాట్లాడుకోవాలి నేచురల్ బ్యూటీ. రవి పక్కన ఉన్నా కదా. ఓకే అమ్మా, నేను పక్కన ఉన్నా కాదు, ఓడిపోయారింది మీరు ఒక పాయింట్. ఉన్నాయి 3 పాయింట్లు. నెక్స్ట్ రౌండ్ ఉంది కదా, అక్కడ కూడా ఓడి బీక్తే. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడైనా గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడైనా గెలుస్తారు. గెలిచిన వాళ్ళు దేనికోసం? మేము ఇప్పుడు కసిగా ఆడతాం నెక్స్ట్ రౌండ్. అంతేంటరా? సింహం ఒక అడుగు వెనక వేసిందంటే 10 అడుగులు ముందుకేస్తుందని అర్థం. అంటే అప్పటి నుంచి నేను మనుషులతో ఆడుతున్నా అనుకున్నా, కాదు సింహాలా. పాలవంచ సింహాలు. సింహాలు. ఓకే, 2 పాయింట్ వస్తా లేదా చూద్దాం. 3, 2, 1 గో. ఈసారి మాత్రం లాస్ట్ టైం లాగా జరగలేదు. ఇప్పుడు మీ టీం ని ఎలా ఏడిపిస్తారో తెలియదు, కానీ మీకు పాయింట్ వచ్చింది. అయ్యో రావా, మీరు ఏడిపిస్తారంటే మీరు వాళ్ళతో గుంచుకొని వాళ్ళ మేకప్ తీసి వచ్చారా? సో ముందు ఆరెంజ్, ఈసారి ఎల్లో. ఇటొక పాయింట్, ఇటొక పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. ఓకేనా? అర్థమైపోయింది కదా గేమ్. అలా ఎలా ఓడిపోయారండి బాబు? మరి అటువైపు నా క్లోజ్ ఫ్రెండ్ ఉంది కదా, పర్లేదులే. మరి ఆటం ఎందుకు? 2 పాయింట్ కూడా వాళ్ళకే ఇద్దాం. ఇచ్చేద్దామా? మరి ఆడేదేమో గెలుపు కోసం, మీరేమో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని వదిలేస్తున్నారు. సరే, 3rd పాయింట్, డిసైడింగ్ పాయింట్ 2. ఎవరు గెలిస్తే వాళ్ళకే క్యాష్. 1 గో. ఎందుకో ఆరెంజ్ టీం వాళ్ళు ఫస్ట్ పాయింట్ వచ్చిన తర్వాత విర్రవీగారేమో, మా కంటే తోపులు లేరు అని అనుకున్నారేమో. ముందే చెప్పాం కదా, సింహం ఒక అడుగు వెనకేస్తుందంటే 10 అడుగులు ముందుకేస్తుందని. మేము ఆ 10 అడుగులు ముందుకేసాం. పర్లేదు, ఈ ఒక్కసారికి ఛాన్స్ ఇచ్చాం. ప్రతిసారి మేమే గెలిస్తాం. ఏడిపి నీకు వెళ్తున్నావో, పేరంటానికి విలువ నీకు వెళ్తున్నావో ఎవ్వడికి అర్థం కాదు. ఎల్లో వచ్చేసింది. ఆరెంజ్ టీం మొత్తానికి 2 పాయింట్ సీక్వెన్స్ గా ఓడిపోయింది కాబట్టి గెలిచినారు ఎల్లో టీం. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ అయిపోయింది. 3rd రౌండ్కి వెళ్ళిపోదాం. పాల్వంచలో 3rd అండ్ ఫైనల్ రౌండ్. ఆడవాళ్ళు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటారు కాబట్టి ఎవరైతే అందంగా సిగ్గుపడతారో వాళ్ళు గేమ్ బాగా ఆడతారని నేను నమ్ముతా. మ్యూజిక్. సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్, కానీ కొంచెం కష్టపడాలి. గేమ్ గెలవాలంటే, డబ్బులు గెలుచుకోవాలంటే కుంటుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డ్రైనేజ్ పైప్ తీసుకెళ్లి కుంటుకుంటూ ఈ కాలు ఇట్లా పెట్టాలి, వెనకాల కాదు. ఓకే, ముందు పెట్టి అలా కుంటుకుంటూ వెళ్ళి ఫస్ట్ వాళ్ళు ఆ రింగ్ లో, అలా ఆ రింగ్ లో నిల్చొని ఈ రింగ్ ని అలా వేయాలన్నమాట. అంత దరిద్రంగా కాదు, మంచిగా వేస్తే అలా పడుతుంది, అది కౌంట్ అయ్యేది అనమాట. సెకండ్ మళ్ళీ మీ సైడ్ నుంచి వస్తారు, ఈ రింగ్ వెళ్తారు. 3rd వాళ్ళు ఈ రింగ్, 4th వాళ్ళు ఈ రింగ్, 5th, 6th అలా 1 minute వరకు ఆడతారు. ఎవరైతే ఎక్కువ రింగులు ఆ పోల్ మీద వేస్తారో వాళ్ళే గెలు. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ in 3, 2, 1 go. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే.
మొత్తానికి 1, 2 and 3 3 పడ్డాయి. బాగా వేశారు, వెరీ గుడ్, కష్టపడ్డారు. మీ టార్గెట్ 4 4 మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్ట ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో అయ్యో రామా, సగం టెన్షన్ తోనే మీరు ఓడిపోయారు. టెన్షన్ పడ్డారు ఎక్కువ. నాకు తెలిసి ఈవిడ వెళ్ళినప్పుడు మెల్లగా వేయచ్చు, మీరు అక్కడికెళ్ళి హడావిడి అయిపోయింది. కాబట్టి 2 వేసారు 1 minute లో, మీరు 3 వేసారు కాబట్టి రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్స్, 3000 rupees. Alright, so coming to an end, ఐశ్వర్య బియ్యం వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్స్ అందరికీ ఇచ్చాం. అండ్ ఫైనల్ గా రండి మేడం. అది చూసారు కదా, ఈ రోజు ఎపిసోడ్ పాలవంచలో అది అద్భుతంగా ఎంజాయ్ చేస్తాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు